రాజకీయాలంటేనే విమర్శలు ప్రతి విమర్శలు కానీ ఒక్కోసారి దేశ ప్రయోజనాల ముందు పార్టీలు కూడా పక్కకు తప్పుకుంటాయి. ఇప్పుడు అలాంటిదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు మోదీ ప్రభుత్వానికి అతిపెద్ద విమర్శకులలో ఒకరైన శశి థరూర్ మోదీ విదేశాంగ విధానాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. వెస్ట్ ఏషియాలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న ఈ తరుణంలో భారత్ ఎందుకు మౌనంగా ఉంది, ఎందుకు ఒక పక్షాన్ని ఖండించడం లేదు అని గొడవ చేస్తున్న లిబరల్స్ కి శశి థరూర్ గట్టిగా చురకలంటించారు. ఆయన ఏమన్నారంటే, విదేశాంగ విధానం అనేది యూనివర్సిటీలో జరిగే సెమినార్ కాదు, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. కేవలం నైతిక ధైర్యం పేరుతో గుడ్డిగా విమర్శలు చేయడం కాదు, బాధ్యతగా వ్యవహరించడం ముఖ్యం. భారత్ ఎందుకు ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో ఆయన స్పష్టంగా వివరించారు. మన ఇంధన భద్రత గల్ఫ్ దేశాల నుండి వచ్చే ఆయిల్, గ్యాస్ పై ఆధారపడి ఉంది. దాదాపు 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ సంక్షేమం, భద్రత మనకు అత్యంత ముఖ్యం. అమెరికాతో మనకున్న వ్యూహాత్మక సంబంధాలను పణంగా పెట్టడం అవివేకమవుతుంది. అందుకే భారత్ పాటిస్తున్న మౌనం యుద్ధానికి మద్దతు ఇస్తున్నట్టు కాదు, అది మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవలంబిస్తున్న తెలివైన వ్యూహం. ఇది ఆవేశం కాదు, ఆలోచనతో కూడిన రాజనీతి అని అన్నారు. చివరిగా చెప్పాలంటే, జియో పాలిటిక్స్ తెలిసిన వాళ్లకు మోదీ ప్రభుత్వం చేస్తున్నది సరైనదే అని అర్థమవుతోంది. కానీ మరోవైపు రాహుల్ గాంధీ వంటి నాయకులు మాత్రం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. శశి థరూర్ లాంటి ప్రత్యర్థి పార్టీ నాయకుడే ప్రభుత్వ విధానాన్ని మెచ్చుకున్నారంటే మోదీ విదేశాంగ విధానం ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? దేశ ప్రయోజనాల విషయంలో పార్టీలన్నీ ఇలాగే ఏకతాటిపై ఉండాలా? కింద కామెంట్స్ లో చెప్పండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.